ఎస్9 టీవీ ప్రేక్షకులకు నమస్తే ఫ్రెండ్స్. ఎస్9 టీవీ తరపున ఒక చిన్న మెసేజ్. ప్రజలారా, మార్కెట్లో ఎక్కడ చూసినా, ఏ మీడియా చూసినా, మెయిన్ స్ట్రీమ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, వాళ్ళ సొంత ఎజెండాల కోసం పనిచేయడం తప్ప ప్రజల కోసం పనిచేసే మీడియా ఛానల్స్ చాలా తక్కువ. మీరు ఏ మీడియా ఛానల్ అయినా చూసుకోవచ్చు, వాళ్ళ సొంత ఎజెండా కోసమో, లేదంటే ఒక నాయకుని మెప్పు కోసమో, లేదంటే ఒక పార్టీ మెప్పు కోసమో పనిచేస్తున్నాయి. అయితే మేము మా ఎస్9 టీవీ కావచ్చు, ఎక్స్క్లూజివ్ టీవీ కావచ్చు, మేము ఏ నాయకుని కోసమో, ఏ పార్టీ కోసమో, వాళ్ళ మెప్పు కోసమో, వాళ్ళు ఇచ్చే పద్దుల కోసమో మేము పనిచేయట్లేదు. మేము ప్రజల మెప్పు కోసం, ప్రజలకున్న సమస్యల కోసం ప్రశ్నించడానికి మాత్రమే మా ఈ యొక్క మీడియా ఛానల్స్ పనిచేస్తున్నాయి. సో దయచేసి మీ తరపు నుంచి మాకు కావాల్సిన రిక్వెస్ట్ ఏంటంటే, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రజలారా దయచేసి మమ్మల్ని ఆదరించండి, మా కంటెంట్ని చూడండి, మీకు నచ్చుతుంది అండ్ మీకు నచ్చితేనే చూడండి. అన్ని మీడియా ఛానల్స్ లాగా మేము పార్టీల కోసం, నాయకుల కోసం పనిచేసే మీడియా అది కాదు. మేము చెప్పడం కాదు, మీరే అంటారు కొన్ని రోజులలో. రైట్, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము దిశలో ఒక వార్త చూసిన పొద్దున. రైట్, ఫోకస్ చేసుకోండి. ఇది దిశలో చాలా హాస్యాస్పదమైన వార్త. ఇది పోనీ పోనీ పోతే పోనీ, పోనీ పోనీ పోతే పోనీ ఆట. పోనీ పోనీ పోతే పోనీ, వలసలపై కేటీఆర్ చేతులెత్తేశారా? వెళ్తే వాళ్ళ కర్మ. వాక్యల అంతర్యం ఏమిటి? అయితే కేటీఆర్ ఏమంటుండంటే, వెళ్తే వాళ్ళ కర్మనట. వెళ్తే వాళ్ళ కర్మ కాదండి, మీ కర్మ అది. ఒక 2 రోజుల క్రితం కేసీఆర్ గారు ప్రగతి భవన్, టీఆర్ఎస్ భవన్కి వచ్చి ఏమన్నాడు? ఒక 2 రోజుల క్రితమే, రేవంత్ రెడ్డి నన్ను కానీ నా పార్టీని కానీ టచ్ చేయలేడు అని అన్నాడు. మీరు ఎప్పుడైతే ఈ మాట అన్నారో, ఈ మాట అన్న నెక్స్ట్ రోజే మహేందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని కలిసిండు పోయి. ఆ తర్వాత మళ్ళా కొంతమంది కార్యకర్తలు కూడా జగిత్యాల అసలు మొత్తం కాలైందట. బీఆర్ఎస్ ఏం లేదట జగిత్యాల వాస్తవానికి. అక్కడో లీడర్ అక్కడో లీడర్ ఉన్నాడట, కానీ ఆ లీడర్లు కూడా మెల్లగా కాంగ్రెస్లోకి పోయే ప్రయత్నం చేస్తున్నారట. ఎందుకండి ఈ నోటిదుల మీకు? ఇంకా కూడా వాస్తవం చెప్పాలంటే మీ నోటిదుల వల్లనే సగానికి సగం మంది ఫ్రస్ట్రేట్ అయినారు, మీ మాటల వల్లనే. ఇంకా కూడా మీరు ఏమంటున్నారు? వాళ్ళ కర్మ అంటున్నారు. వాళ్ళ కర్మ ఏంటండి? ఇప్పుడు ఆడ చెట్టు పచ్చగా ఉన్నది, ఆడికే పోతారు, అది వాళ్ళ కర్మనా? మీ చెట్టు ఎండిపోయింది, మీ దగ్గర ఉండరు, వాళ్ళ కర్మ ఎట్లయితుంది? అది మీ కర్మ కదా, వాళ్ళ కర్మ ఎట్లయితుంది? వాళ్ళ చెట్టు ఎండిపోలే, పచ్చగా ఉన్న చెట్టు కాడికి వాళ్ళు పోతున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, కర్మ ఎట్లయితుంది అది? పగ్గాలు పట్టినా ఆగే పరిస్థితి లేదు. ఇప్పటికే కాంగ్రెస్లోకి పలువురు నేతలు, అదే బాటలో మరికొంతమంది లీడర్లు. బీఆర్ఎస్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్. పార్లమెంట్ ఎన్నికల వేళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిన్న గ్రేటర్ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విడిచి వెళ్ళిన వారు వెళ్తారు, అది వారి కర్మ అని వ్యాఖ్యానించారు. దీంతో వలసలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతులు ఎత్తేశారా అన్న అంశం ఇప్పుడు ఆ పార్టీలోనే చర్చనీయాంశమైంది. మీరు పగ్గాలు పట్టి ఆపాల్సిన ఇదేందండి? నాకు అర్థం కాదు. మీరు మొన్న అన్నారు కదా, కార్యకర్తలనే, ఇప్పుడున్న కార్యకర్తలనే తీసుకొని కొత్త నాయకత్వం తయారు చేస్తా అని అన్నారు కదా. పగ్గాలు పట్టుకొని ఆపాల్సిన పరిస్థితి ఏంది మీకు? నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు కొత్త నాయకత్వం కనుక మీరు తయారు చేయాలంటే
వాస్తవం చెప్పాలంటే ఎంటికలు తెల్లబడతాయి. మీరు కొత్త నాయకత్వం తయారు చేసి మీరు మళ్ళీ మార్కెట్లోకి వచ్చి ఇవన్నీ జరగాలంటే ఎంటికలు తెల్లబడతాయి. ఈలోపు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మంచి పనులు చేసి జనాల గుండెలలో ఉంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఒకవేళ వాళ్ళు మంచి పనులు చేయకుండా ఉన్నారనుకోండి, జనాలు ఏం చేస్తారు, వేరే పార్టీకి ఓట్లు ఎత్తారు. మీరు కొత్త నాయకత్వం తయారు చేసేదాకా ఆగరు వాళ్ళు. మీ నాయకత్వం అవసరం లేదనే చెప్తున్నారు కదా వాళ్ళు. అయినా కూడా మీరు ఇట్లాంటి మాటలు వెళ్తే వెళ్ళని వాళ్ళ కర్మ. మళ్ళీ మొన్న కేసీఆర్ గారు అంటారు, రేవంత్ నన్ను కానీ నా పార్టీని కానీ టచ్ చేయలేవు నువ్వు అని అంటాడు. మీరు అన్న తెల్లారే ఒక 2-3 మంచి మంచి లీడర్లు రేవంత్ రెడ్డిని కలిసిపోయి. సెల్ఫ్ గోల్ భయం, పార్టీని వీడాలనే ఆలోచనతో ఉన్న నేతలతో మాట్లాడి వారిని ఆపాల్సింది పోయి వారి కర్మ అంటూ వదిలేస్తున్నారంటే ఆపలేమనే అభిప్రాయానికి గులాబీ పార్టీ అధిష్టానం వచ్చిందా అనే టాక్ వినిపిస్తుంది. ఒకవైపు చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తరుణంలో పార్టీని వీడుతున్న వారి టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తే గతంలో అధికారంలో ఉండగా ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న వ్యవహారంపై చర్చకు వస్తుందని, తద్వారా సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదం ఉందనే బీఆర్ఎస్ హైకమాండ్ చేతులెత్తేసిందా అనే టాక్ పొలిటికల్ కారిడార్లో జోరుగా వినిపిస్తుంది. ఒకటి ఏంటంటే, కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సిందే. నేనే కావచ్చు, నువ్వే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఈరోజు నేను అనుభవిస్తున్నా, రేపు నువ్వు అనుభవించవచ్చు కర్మ. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ నోటి దురుసు తగ్గించుకుంటే ప్రజలు ఏమన్నా కనీసం మిమ్మల్ని గుర్తు పెట్టుకునే పరిస్థితికైనా మీరు ఉంటారు. లేదు కాదు పోదు మేము ఇట్లనే మాట్లాడతామంటే మీరు మీ పార్టీ కనుమరుగైపోతుంది.